ధనుష్, ఐశ్వర్య ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని 18 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరికి ఉన్న పిల్లలు ఎవరి దగ్గర ఉంటారో, ధనుష్ దగ్గర ఉంటారా, ఐశ్వర్య దగ్గర ఉంటారా, లేకపోతే ఎవరి దగ్గర కాకుండా వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఉంటారా, అంటే అమ్మమ్మ తాత లేకపోతే నాన్నమ్మ తాత దగ్గర ఉంటారా. సో ఇట్లా రకరకాల ప్రశ్నలు అయితే ఇప్పుడు సినిమా వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా చూసుకుంటే ధనుష్ అంటే ఆయన ఈమెను పెళ్లి చేసుకోకన్నా ముందు ఎవరు కూడా అంటే ఆయన సినిమాలు చేసినప్పటికీ కూడా ఎక్కువగా ఎవరికి తెలియదు, ఆయన పేరు అనేది పాపులారిటీ లేదు. ఎప్పుడైతే రజనీకాంత్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో రజనీకాంత్కున్న స్టార్డమ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈయనకు వచ్చేసిందని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ మంచి స్టార్ హీరోగా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో కూడా కొన్ని కేసుల్లో అయితే ఆయన చిక్కుంటూ ఉన్నాడు. ముఖ్యంగా ఆయన ఏ సినిమా చేసినప్పటికీ ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ పట్ల కొంతమేరకు అసభ్యంగా ప్రవర్తించడం కానీ వాళ్ళని హింసలు పెట్టడం కానీ ఆయన చేస్తూ ఉంటాడంట. రీసెంట్గా ఒక న్యూస్ కూడా బయటకు వచ్చింది. కీర్తి సురేష్ అదేవిధంగా ధనుష్ ఇద్దరు కలిసి చేసిన సినిమా రైలు. సో మరి ఈ సినిమాలో ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కూడా 90% రైల్లోనే ఉంటుంది. సో ఈ సినిమా షూటింగ్ తీసినప్పుడు కీర్తి సురేష్ని మాత్రం చాలా హింస పెట్టాడంట ధనుష్. సో ఈ విషయాన్ని తనే చెప్తూ వాళ్ళ షూటింగ్ సమయంలో వాళ్ళ నాన్న కూడా ఎన్నో సందర్భాల్లో ఫోన్ చేసి నన్ను హింసిస్తున్నాడు, బాధపడుతున్నాడు అనే విధంగా కూడా తను ఏడుస్తూ చెప్పేదంట. సో అప్పుడు ఆయన రజనీకాంత్కు ఫోన్ చేసి ఈ విధంగా చేస్తున్నాడంటే కొంచెం చూసుకొని అని చెప్పినప్పుడు రజనీకాంత్ ఫోన్ చేసి ధనుష్కి చెప్పినప్పటికీ కూడా ఆయన ప్రవర్తన మాత్రం ఏ మాత్రం కూడా మారేది కాదంట. సో ఈ విషయాన్ని స్వయంగా కీర్తి సురేష్ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే నయనతార విషయంలో కూడా వాళ్ళిద్దరు కలిసి చేసిన ఒక సినిమాలో ఆ సినిమా నుంచి 3 సెకండ్ల వీడియో క్లిప్ని వాడుకున్నందుకు 10 కోట్ల జరిమానా అయితే నయనతారకు వేయడం జరిగిందంట. సో ఆమె 3 సెకండ్ల వీడియో క్లిప్కి, అది కూడా నేను చేసిన సినిమాలో వీడియో క్లిప్కి ఎందుకు 10 కోట్లు ఇవ్వాలనే విధంగా కోర్టు ద్వారానే నేను చూసుకుంటాను, లీగల్గా ప్రొసీడ్ అవుతాననే విధంగా తను చెప్పింది. సో ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ధనుష్ మళ్ళీ నయనతార మీద రిటర్న్ కేసు వేశాడు మద్రాస్ హైకోర్టులో. సో మరి ఈ కోర్టు ఎప్పటి వరకు వెళ్తుంది, ఈ కేసులో ఎవరు విన్ అవుతారు, ఎవరికి అనుగుణంగా తీర్పు వస్తుందని కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మరి ఏదైనప్పటికీ వీళ్ళిద్దరి విషయంలో ఐశ్వర్య, ధనుష్ సో వీళ్ళు ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు మాత్రం ఒక తీర్పు ఇచ్చింది, పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి. సో ఖచ్చితంగా చూసుకుంటే అమ్మ నాన్న ఇద్దరు కూడా సమానం కాబట్టి ఇద్దరి దగ్గర కూడా సమానంగానే ఉండాలి. అది 1 ఇయర్ చూసుకుంటారా, 2 ఇయర్స్ చూసుకుంటారా, లేకపోతే 6 మంత్స్ చూసుకుంటారా, అది ఎట్లయినా కావచ్చు, మీ ప్లానింగ్ ఎట్లయినా చేసుకోండి, ఇద్దరు మాత్రం సమానంగా ఈక్వల్గా ఇద్దరిని చూసుకోవాలి, ఇద్దరు పిల్లల్ని అనే విధంగా కోర్టు మాత్రం తీర్పిచ్చింది. సో ప్రజెంట్ అయితే ఐశ్వర్య కూడా వాళ్ళ నాన్నకు సంబంధించిన సినిమాల్లో బిజీగా ఉంది, ధనుష్ కూడా ఆయనకు సంబంధించిన సినిమాలో బిజీగా ఉన్నాడు. సో మరి పిల్లల సంగతి ఏంటి అనే విషయం అయితే అందరూ కూడా ఆలోచిస్తున్నారు. సో మరి కోర్టు తీర్పుకు వాళ్ళు కట్టుబడి ఉంటారా లేదని కూడా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.